వర్షం వచ్చేసింది వర్షం వచ్చేసింది. అమ్మో నా కార్లని తడిచిపోతుంది. త్వరగా త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలరా బాబు. నా బంతి పూ కారు ఎంత బాగుందో కదా పిల్లలు. నా మినీ బంతి పూ కారు సూపర్ ఉంది. వెనకాలం పెనస్టార్ మా మామయ్య పేరు అండ్ ముందేమో నా పేరు షించానని. ఒరే కార్లు రే అలా గుద్దుకోకండి రా. అబ్బా నా మినీ కార్స్ అన్ని గుద్దేసుకోండి. ఒక్క నిమిషం ఆగండి. బ్లూటూత్ అన్ని ఆర్డర్ చేసేయాలి. అయ్యయ్యో ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నాయి ఇవి. వామ్మో వీటి లైట్లు అయితే భలే వెలుగుతున్నాయి పిల్లలు. ఎండాకాలంలో ఒకటి ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో అస్సలు అర్థం కావట్లేదు. నేను త్వరగా వెళ్ళి వీటిని పార్క్ చేసేసేయాలి. అరే ఏంటివి? అబ్బా వర్షం నీళ్ళు వీటి ఇంజిన్ లోపలికి వెళ్ళిపోయినట్టున్నాయి. అందుకే ఇవి తిక్కగా ప్రవర్తిస్తున్నాయి. అయ్యయ్యో నేను అసలు అనుకోనే లేదు. నేను వెళ్ళినప్పుడేమో బయట ఎండగానే ఉంది. సడన్ గా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు వర్షం కురుస్తుంది మిత్రులారా. చూడండి పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నాయో. అయ్యయ్యో వీటి లోపలికి నీళ్లు వెళ్ళిపోయి వీటి ఇంజన్ చెడిపోయినట్టుంది. వీటికి బుర్ర సరిగా పని చేయట్లేదు అనుకుంటా. ఏయ్ గుద్దుకోకండి రా గుద్దుకోకండి. అమ్మో అమ్మో భయం వేస్తుంది వీటిని చూస్తుంటేనే. ఒక్క నిమిషం. అరే నా ఫోన్ మీద వాటర్ పడుతుంది. సరిగా పని చేయట్లేదు నా ఫోన్ కూడా. త్వరగా వీటిని బ్లూటూత్ డిస్కనెక్ట్ చేసేయాలి. ఓయ్ ఓయ్ ఏం చేస్తున్నా BMW? ఒరే చూసారా పిల్లలు BMW? నన్ను గుద్దుతావా? మా అయ్యయ్యో అన్ని కార్లు గుద్దేస్తుంది BMW. అర్జెంట్ పెన్నమావి చెప్పాలి. పెన్నమావయ్య ఎక్కడున్నారు పెన్నమావయ్య? త్వరగా రండి పెన్నమావయ్య. ఆ BMW చూడండి ఏం చేస్తుందో. అన్ని కార్లతో పాటు మీ కారు కూడా గుద్దేస్తుంది. మా ఇక్కడే ఉన్నారా? మా ఒకసారి బయటకు వచ్చి చూడండి మావయ్య. అబ్బబ్బా వర్షం పడుతుంటే నువ్వు ఎందుకు బయటికి వెళ్ళావు? అరే సడన్ గా ఎండ వచ్చేసింది. ఓ వర్షం ఆగిపోయినట్టుంది. సరేరా ఏముందా బయట? ఏమిట్రా ఏమైంది? మావయ్య ఆ BMW అన్ని కార్లు గుద్దేస్తుంది. మీ కారు కూడా గుద్దేస్తుంది మావయ్య. వెళ్ళి చూడండి. ఏంట్రా నా కారు కూడా గుద్దేస్తుందా? ఎక్కడుంది BMW? BMW నా కారు బానే ఉంది కదా. వీడి కార్లేంటి? రే ఎక్కడికి వెళ్ళి ఈ కార్లని? ఒరే ఏంట్రా రోడ్డు అమ్మటి ఇలా తిరుగుతున్నాయి ఇవి? ఆగండి. అరే ఏంటబ్బా పిల్లలు అసలు ఏమైంది వీటికి? నేను అప్పటికి చెప్తున్నాను వీక్షించడానికి అన్ని కార్లు ఒకేసారి కనెక్ట్ చేయొద్దు, బయటికి తీసుకువెళ్ళొద్దని. ఇప్పుడు చూడండి సడన్ గా వర్షం పడేటప్పుడు తీసుకువెళ్ళాడు. ఇవి ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నట్టుగా ఉన్నాయి. అరే వీటికి సిగ్నల్ అందట్లేదు అనుకుంటా. ఉండండి ఇంటిపైకి ఎక్కుతాను, అప్పుడు నాకైతే టవర్ అందుతుంది. ఆల్ రైట్ ఇప్పుడైతే మనం ఇంటిపైకి అయితే ఎక్కేద్దాం. చలో ఇప్పుడైతే మనం బ్లూటూత్ అయితే డిస్కనెక్ట్ అయితే కొట్టేద్దాం. ఓకే డిస్కనెక్ట్. అరే నిజంగానే BMW అయితే పిచ్చి పట్టినట్టుగానే ఉంది పిల్లలు. చూడండి నా కళ్ళ ముందే నా కార్నే గుద్దుతావా? ఇప్పుడు మీరు కనుక డిస్కనెక్ట్ అవ్వలేదు అనుకో, చెప్తున్నా మిమ్మల్ని అందరినీ ఇనప సామాన్లు వాడికేసి కేజీ లెక్కన అమ్మేస్తా. అర్థమవుతుందా? మర్యాదగా డిస్కనెక్ట్ అవ్వండి. అది భయపడినట్టున్నాయి. లేకపోతే రే BMW అమ్మా రే షించాన్ నువ్వు అన్నది నిజమేరా. ఈ BMWకి తల పొగరెక్కినట్టుంది. వర్షంలో తడిచినాయి కదా అందుకే ఇలాగా. సరే నేను మొత్తానన్నిటి డిస్కనెక్ట్ కొట్టేశాను. బాబా ఏంట్రా ఈ బెంచ్ కార్ని ఇలా తయారు చేసావు? నేనేం తయారు చేయలేదు మావయ్య. నేను తీసుకెళ్ళినప్పుడు బానే ఉన్నాయి. ఈ BMW బెంచ్ రెండు కొట్టుకున్నట్టున్నాయి. నేను గొప్పని రోజు కొట్టుకుంటే మావయ్య, అందుకే అలా తయారైంది మావయ్య ప్లీజ్ నా బెంచ్ కార్ని బాగు చెప్పండి మావయ్య. సరే బాగు చెప్పిస్తా. ఒక్క నిమిషం ఆగు. అన్ని కార్లు మళ్ళీ బయట పెడితే వర్షానికి తడిచిపోతారా కన్నా. మొత్తానికైతే మనం ఇక్కడైతే పార్క్ చేసి త్వరగా అయితే తీసుకెళ్ళిపోదాం. ఇప్పుడు నీ మినీ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి పార్క్ చేసేంత సమయం అయితే నాకు లేదు. అంటే ఇప్పుడు నా బెంచ్ కార్ బాగు మరి ఏం చేస్తా? బాగు చెప్పించాల్సింది కదా. నీ తప్పేం లేదన్నా కాబట్టి బాగు చేపిస్తున్నా. అదే నీ తప్పు ఉంటేనా ఖచ్చితంగా నీ కాలు ఎరగొట్టేవంటారు షించాన్. వీడికి చెప్తే వినడు. అన్ని కార్లు ఒకేసారి తీసుకువెళ్తాడు బయటికి. ఇప్పుడు చూడు ఎలా తయారు చేస్తున్నాడు ఒక్కొక్క కార్ని. రారా కూర్చో. ఇక ఈ కార్ని కూడా మనం అయితే లోపలైతే పార్క్ చేసేద్దాం. పిల్లలు నాకైతే ఈ మారుతి సుజుకి విటారా బ్రీజా కార్ కూడా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది మినీ బంతిపూ కార్లా ఉంటది. చూడండి అచ్చం నా కార్ లాగే ఉంది కదా, ఎంత బాగుందో. రే షించాన్ ఏంట్రా కార్నివల్ కలర్ రెడ్ కలర్ అయితే బ్లాక్ కలర్ ఉంది. ఏంటి నువ్వేమైనా చేంజ్ చేయించావు తీసుకెళ్ళి? నాకు ₹1 పాకెట్ మనీ ఎవరు నేను చేంజ్ చేయించానా? ఆ వర్షంలో తీసుకెళ్ళాను కదా అందుకని చెప్పి కలర్ అయితే పోయినట్టుగా ఉంది. రెడ్ కలర్ పోయి బ్లాక్ కలర్ ఉన్నట్టుంది మామయ్య. త్వరగా వెళ్దాం పదండి మేము శాన్ బాబా షాప్ కి. సరే వెళ్దాంలే ఆగరకన్నా. ఆల్ రైట్ పిల్లలు మొత్తానికి ఇక మనం BMW కార్ని కూడా లోపలైతే పెట్టేయాలి. నిజంగా దీనికైతే నిజంగా తల పొగరు కొవ్వు ఎక్కువైనట్టుంది రా షించాన్. లేకపోతే నన్నే గుద్దేస్తుంది. అమ్మా ఇంత పెద్ద వాడిని పట్టుకుని పెన్న స్టార్ని అది ఏమాత్రం కనికరం లేకుండా గుద్దేస్తుంది. సరే ఎక్కువనే ఇంకా వెళ్ళిపోదాం మనం. ఆల్ రైట్ పిల్లలు ఇక మన బెంచ్ కార్ అయితే తీసుకువెళ్ళిపోవాలి శామ్నాబాయ్ షాప్ దగ్గరికి. చూడండి ముందు ఇంజిన్ లోపలికి అంతా వాటర్ వెళ్ళిపోయి అవన్నీ తీపేయాలి. అదేవిధంగా ముందు ఇంజిన్ దగ్గర ఉన్న డోర్ కూడా వేపించాలి. అబ్బాయి ఎంత ఖర్చు అవుతుంది ఏంటో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది పిల్లలు.
అరే అరే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నా బ్యాంకులో కొంత నగదైతే దాచిపెట్టుకున్నాను. ఇప్పుడు వెళ్ళి విత్డ్రా చేసుకుందాం. ఆల్ రైట్, నాకైతే కొంత మనీ ఉండాలి. ఎంత మనీ ఉందో కొద్ది క్లారిటీ లేదు. వెళ్ళి ఏటీఎం కార్డులో చెక్ చేద్దాం. రారా కన్నా, లోపలికి వెళ్ళి ఒకసారి డబ్బులు ఎంతనే చూసి విత్డ్రా చేసుకుందాం పదా. ఎందుకు మావయ్య, మీ దగ్గర ఫోన్ పే ఉందిగా, ఫోన్ పేతో కొట్టండి మావయ్య, మనకి అసలుకే లేట్ అయిపోతుంది. అమ్మో, మళ్ళీ వర్షం పడేలా ఉంది చూడండి మావయ్య. అరే నా ఇవాళ 3 ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి కన్నా, అందుకే ఫోన్ పే అయితే వర్క్ అవ్వదు. సో నేను ఇక మనీ అయితే తీసుకొని వెళ్ళాలి. ఆల్ రైట్ పిల్లలు, నా దగ్గర ఇంకా $2000 అయితే ఉన్నాయి. అమ్మయ్య, పర్వాలేదు $2000. కానీ అసలే ఇంజన్లోకి వాటర్ వెళ్ళిపోయినాయి. ఎంత ఖర్చు అవుతుంది ఏంటో. సరే ఆగండి, ముందెళ్ళి ఫామ్ ఫిలప్ చేసి ఆ రిసిప్ట్ తీసుకుని వెళ్ళి ఆ కౌంటర్లో ఇస్తే మనకైతే మనీ ఇచ్చేస్తాడు. చలో ఇక మనమైతే ఇక్కడైతే నా నేమ్ రాయాలి. పెన్నం మధు, యూట్యూబర్, తెలుగు. ఓకే పిల్లలు, మొత్తానికైతే నేనైతే ఇక్కడ ఫామ్ అయితే ఫిలప్ చేశాను. అదిగోండి అక్కడ కౌంటర్ ఉంది కదా, అక్కడ వెళ్ళి ఇప్పుడు మనం డబ్బులు అయితే విత్డ్రా చేసుకోవాలి. రారాశించాను వెళ్దాం. అంకుల్ పక్క జరగండి, మా మామయ్య వచ్చాడు, పక్క జరగండి. కళ్ళు కనిపించట్లేదా? మాకు అసలుకే లేట్ అవుతుంది. ఓయ్ పొట్ట అంకుల్, పొట్టేసుకుని ఎలా నుంచున్నాడు చూడండి మామయ్య, ముందుకెళ్ళండి. వామో, ఏంటి చిన్నపిల్లోడు ఇంతలా మాట్లాడుతున్నాడు? జరుగుతున్నానయ్యా, వెళ్ళమని, మీ మామయ్యనే వెళ్ళమను. థ్యాంక్ యూ అని పక్క జరిగినందుకు. సార్ ఇదిగోండి సార్ స్లిప్ తీసుకొని నా అకౌంట్లో ఉన్న $2000 నాకు ఇక విత్డ్రా చేసేయండి సార్. అలాగే అబ్బాయి చేసేస్తున్నాను. ఒక్క నిమిషం ఆగు. ఏటి పెన్నం మధు నీ పేరు, పెన్నం స్టార్ అలియాస్. ఏటి $2000 తెలుగు యూట్యూబర్. ఆ ఫామ్ అంతా కరెక్ట్ ఉంది. ఇదిగో అబ్బాయి తీసుకో, నీ $2000 ఇచ్చేసి నీకు వెళ్ళిపో. రండి సార్ రండి, నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్. రారా షించన్, ఇకైతే మనం అయితే వెళ్ళిపోదాం. అమ్మయ్య, మొత్తానికైతే నేను $2000 విత్డ్రా చేసుకున్నాను. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మన సైమన్ బాబాయ్ ఎంత అంతాడో నాకు అంతే భయంగా ఉంది పిల్లలు. చూద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత సైమన్ బాబాయ్ అయితే అడుగుదాం, తక్కువ రేటుగా మాట్లాడదాం. అసలుకే ఇంజిన్ లోపలికి వాటర్ వెళ్ళినాయి అంటే ఖచ్చితంగా ఎక్కువ ఖర్చు అవుతుంది రషించాన్. అంటే ఇప్పుడు ఆ $2000 అయిపోదంటావు మామయ్య? మామయ్య ప్లీజ్ మామయ్య, నా బెంచ్ కార్ నాకు ఎంత ఇష్టమో తెలుసా? అచ్చం నా తారు బెంచ్ ఇద్దరు అన్నదమ్ముల్లా ఉంటారు. అటువంటి అన్నదమ్ములు విడగొట్టడం అన్యాయం మామయ్య. ఎలాగైనా సరే బెంచ్ కార్ని బాగా చేపించండి మామయ్య, ప్లీజ్ ప్లీజ్. మా ముద్దులు పెన్న మామయ్య కదా. సరే సరే సరే, నువ్వు పొగడతలు ఆపురా కన్నా. అమ్మో, నీ పొగడతలు వింటే నా చెవు లోపల ఉన్న కర్ణ వేరు కూడా పగిలిపోయేలా ఉంటుందిరా. రోజు వినలేక చచ్చిపోతున్నా పొగడతలు. సరేలే చేపిస్తా, ఏం చేస్తా, నాకున్న ఏకైక మేనలుడివి. నువ్వు అడిగింది కాకపోతే ఇంకేం చేపిస్తాను చెప్పండి. ఓకే పిల్లలు, మొత్తానికైతే వచ్చేసాం సైమన్ బాబాయ్ షాప్కి. అరే సైమన్ బాబాయ్ ఏదో బైక్ని అయితే రెడీ చేస్తున్నట్టున్నాడు. ఏంటబ్బా, ఎప్పుడు చూసినా కార్లతో బిజీగా ఉండేవాడు. అవును మామయ్య, గుండంకుల్ ఎప్పుడు చూసినా కార్లతో బిజీగా ఉంటాడు. కొత్తగా ఏంటి బైక్లు మొదలు పెట్టాడు? హాయ్ గుండంకుల్, ఏంటి కొత్తగా బైక్లు? అరే పెన్నం స్టార్, అరే షించాన్ పడుతున్నాడు. నువ్వు మళ్ళీ వచ్చావా? ఏంట్రా మళ్ళీ మీ వాడు ఏదైనా తెంగర పని చేశాడేంటి? ఏదైనా పని ఉంటే కానీ నా దగ్గర రావు కదా, ఏంటో చెప్పు ఆ పని. భలే కనబడతా సైమన్ బాబాయ్. అవును, ఒక చిన్న పనే వచ్చింది. అరే చిన్న పని అంటేనండి, అది చాలా పెద్ద పనే పడింది. ఏంటంటే మన షించాన్ ఉన్నాడు కదా, వీడికి చెప్తున్నాను వర్షం పడేలా ఉంది, కార్లన్నీ బయటకు తీసుకెళ్లొద్దని. వాడేం చేశాడరా అంటే ఆ బెంజ్ కార్కి ఇంజిన్ పాడు చేసుకొని తీసుకొచ్చాడు. ఇదిగో బాబాయ్, బెంజ్ కార్ అయితే ఇక్కడ ఉంది, ఉండు కిందకి దించుతాను. అబ్బా, ఈ బెంజ్ కార్కి ఎంత ఖర్చు అవుతుందో చూసి చెప్పు బాబాయ్, కొద్దిగా డిస్కౌంట్ కూడా ఇవ్వు. ఎప్పుడొచ్చినా సరే నీ దగ్గర కదా రిపేర్ చేయించుకునేది. ఇస్తా, డిస్కౌంట్లు అంతా ఇచ్చి నేను అడుగు తినేలా ఉన్నానే. సరే సరే, ఒక్క నిమిషం ఆగు. ఈ బైక్ ని మినీ బైక్ చేస్తున్నా, త్వరగా అయిపోతుందిలే. నీ పని కూడా చూస్తా, అక్కడే నుంచో. ఏంటి మీరు అడుగు తింటున్నారా? మీరు అడుగు తింటున్నారంటే అంబానీ కూడా అడుగు తినట్టే. ఊర్లో ఉన్న కార్లని మీ దగ్గరకు వస్తే బైక్లని మీ దగ్గరకు వస్తాయి. చూడండి మామయ్య, గుండంకులు ఎంత మాట అంటున్నాడు. నీ జోకులకేం తక్కువ లేదు. అబ్బబ్బా, బండిని మొత్తం నాశనం చేసేసావు కదరా షించాన్. ఓకేలే పెన్నం స్టార్, దీన్ని రిపేర్ చేయడానికి నాకు 3 గంటల సమయం పడుతుంది. అది కాక దీనికి ముందు ఇంజన్ లో వాటర్ వెళ్ళిందన్నావు కదా. సరే సరే, అదంతా చూస్తాను కానీ నా దగ్గరగా కొత్త కార్లు స్టాక్ అయితే వచ్చినాయి. ఈసారి రేస్ కార్లతో పాటు ఎస్యూవి, అదేవిధంగా ఆఫ్ రోడ్ కార్స్, బైక్స్ కూడా వచ్చాయి. ఈసారి మీకు ఏది నచ్చినా కానీ దాని మీద 10% డిస్కౌంట్ ఇస్తాను రా. చూడండి, మీకు నచ్చిన కార్ సెలెక్ట్ చేసుకోండి, ఇట్టే చేసి ఇచ్చేస్తా. మళ్ళీ కొత్త స్టాకా? సైమన్ బాబాయ్, మేము వచ్చిన పని కాకుండా నీ పని కానించుకోవడానికి మాత్రం బయటికి తీసుకొచ్చి కార్లన్నీ కొనుక్కొని చెప్తావు. మా షించాన్ గాడికి ఏమో నోరు ఊరిపోతుంటది కార్లు చూసిన ప్రతిసారి. మరి నాకు కావాల్సింది కూడా అదే కదా, నా స్టాక్ అంతా అమ్మిచ్చేయాలి కదా. అందుకేనంత అదేం లేదులే, ఏదో పిల్లలు అడుగుతుంటారు, కొనిపెట్టకపోతే ఏం చేస్తావు? మనం పెద్దలన్న తర్వాత పిల్లలకి అన్ని కొనిపెట్టాలి పెన్నం స్టార్. వెళ్ళు. సరే సరే, నీకే నువ్వు అన్ని చెప్తావు, నా దగ్గర ఒక్క పైసా లేదు. ఉన్నవే $2000. ఆ బెంచ్ కార్కి ఎంత అవుతుంది ఏంటో నాకు ఇప్పటికే భయం వేస్తుంది. ఓకే, ఈ కార్ అయితే బానే ఉంది కానీ షించాన్, ఇది తీసుకుందామా? అదా హైట్ గా ఉంది, దాన్ని తీసుకుందామా? మాయా హైట్ గా ఉంది కదా, ఇది అచ్చం మీ కార్ లా ఉందండి మాయా. మాయా ఒక్క నిమిషం, రెడ్ కలర్ కార్ చూడండి మాయా, అచ్చం మీ కార్ లాగా ఉంది. కొంప తీసి ఇది మీ
టొయోటా లెజెండరీ కారా ఏంటి? ఓయ్ గుండంకుల్, ఇది టొయోటా లెజెండరీ కదా? అరే బడే కనిపెట్టేశారా, నీకు జనరల్ నాలెడ్జ్ కూడా బాగా గట్టిగా ఉన్నట్టుంది. ఓహో అవునరా, అది మీ పెన్నమ్మాయి కారు టొయోటా లెజెండరీయే. వెళ్ళి ఒకసారి ట్రైల్ వేసి రండి. ఇది టయోటా లెజెండరీ, వాడికి జనరల్ నాలెడ్జ్ గట్టిగా ఉంది. మీరు బాగానే పొగుడుతున్నారు, మధ్యలో నలిగిపోయేది నేను. నా దగ్గర ఉన్న డబ్బులని ఇప్పటికే ఈ కార్లని మినీ వెర్షన్ చెప్పించడానికి అవుతుంది. సరే బాబాయ్, నేను అలా వెళ్ళి ఒక టెస్ట్ డ్రైవ్ చేసేస్తాను. తప్పకుండా వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసిరారా. మొత్తానికైతే ఒక కారు ఈ రోజు అమ్ముడుపోబోతుంది. నా సేల్స్ అన్ని భలే పెరిగిపోతున్నాయి ఈ ఇయర్ లో. మావయ్య సూపర్ ఉంది మావయ్య కారు. నాకు మెయిన్ గా మీ కార్ లో నచ్చేది మీ వీల్స్ మావయ్య. మీ కారుకున్న చక్రాలు చూడండి, భలే తిరుగుతాయి, భూచక్రాల లాగా, దీపావళి భూచక్రం లాగా. సూపర్ ఉంది మావయ్య. మావయ్య నాకు ఈ కారు మినీ వెర్షన్ చేపిస్తారా? చెప్పండి మావయ్య, ప్లీజ్. ఎందుకంటే మీ కారు పెద్ద కారు ఉంది కదా. అలాగే మీరు ఈ కార్లో రండి, నేను వెనకాల పుట్టి కారులో వస్తాను. ఇద్దరిది ఒకే మోడల్ కారు, బాగుంటుంది మావయ్య. చెప్పండి మావయ్య, నాకు మినీ కార్ చేపిస్తారా? చేపించక చేస్తానా బంగారం? నువ్వు అడిగిందలా కొనివ్వాలి కదా, కొనికపోతే ఇంట్లో ఏం మారం చేసేస్తావు. అబ్బా, ఒక్కటి పని వినడు వీడు. సరేలే దిగు. అరే ఏంటిది భలేగా ఉంది. వావ్, ఈ బటన్ నొక్కి చూద్దాం. అరే షించాన్, నీ మినీ కార్కి చూసావా ఎన్ని ఎబిలిటీస్ ఉన్నాయో? నా కార్లో కూడా ఎన్ని ఎబిలిటీస్ అయితే లేవు. వావ్, ఊరి భగవంతురా, చూడండి పిల్లలు, జీరో కట్టు షించాన్ ఎంత బాగుందో కదా. అవును మావయ్య, సూపర్ గా ఉంది. హే బలే అంటే ఇప్పుడు నా మినీ కార్ తో కూడా నేను ఇలా జీరో కట్ వేయచ్చు. నా స్కూల్లో కనుక ఇలా చూపిస్తే ఇంకేముండదు, అందరూ నాతో సెల్ఫీలు అంటారు. అప్పుడు నేను పెద్ద సెలబ్రిటీ అయిపోతాను. మావయ్య త్వరగా నాకు మినీ వెర్షన్ చెప్పి నీ కార్ ని. సరేరా బంగారం, అడుగుదాం ఆగు. శరణ్ బాబాయ్, ఎంత ఖర్చు అవుతుంది ఆ బెంజ్ కి, అదే విధంగా ఈ టొయోటా లెజెండరీ మినీ కార్ కి? మొత్తానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పు, నువ్వు డిస్కౌంట్ కూడా ఇస్తానన్నావు. చెప్తాలే, డిస్కౌంట్ కూడా ఇస్తా. ఒక్క నిమిషం ఆగండి. మొట్టమొదటి టొయోటా లెజెండరీ సూపర్ కార్, అది కూడా మినీ వెర్షన్ అయితే చేయబోతున్నాం. ఒక్క నిమిషం రే, ఇద్దరు నవ్వండి. అబ్బా షించాన్, నీ పళ్ళు ఏంట్రా బయటికి కనబడకుండా అవుతావు. ఓకే, మొత్తానికైతే ఈ ఫోటోనైతే వాల్ పోస్టర్ అయితే వేసేద్దాం. రా లోపల మాట్లాడుకుందాం, బయట ఎందుకులే అటువంటి మాటలన్నీ. ఓకే, మొత్తానికి నీ బెంజ్ కార్ని చేపియాలంటే దీనికి ఒక $10,000. ఎందుకంటే ఇంజిన్ మొత్తం చెక్ చేపియాలి కదా. అదే విధంగా ఇప్పుడు టొయోటా లెజెండరీ మినీ వెర్షన్ చేపించడానికి ఎంత లేదన్నా ఒక 25 lakhs అయితే అవుతుంది. నీకు డిస్కౌంట్ పోను ఒక 20 lakhs కి ఇచ్చేస్తాను. టోటల్ గా $20,05,000 అయితే అవుతుందిరా. బాబాయ్ ఏంటి $20,05,000? నా దగ్గర ఉన్నాయి $2,000 బాబాయ్. మరి నా దగ్గర ఇప్పుడు డబ్బులు కూడా లేవు. నీ దగ్గర డబ్బులు ఉండవని తెలిసే నేను ఆల్రెడీ వాట్సాప్ లో సీజన్ 2 బాబాయ్కి అయితే మెసేజ్ పెట్టా. ఈ రోజు కూడా ఖచ్చితంగా పెనస్టార్ వస్తాడు, మీ ఛాలెంజెస్ ఆడతాడని. ఒక్క నిమిషం ఫోన్ చేస్తున్నా. హలో సీజన్ 2 గారేనా? సార్ నేనే. ఏంటి అప్పుడే అర్థమైపోయింది ఆ మ్యాటర్ ఏంటో. రెడీగా ఉన్నారు, మన దగ్గర ఉన్నారు. పెనస్టార్ షించాన్, ఏంటి ఈసారి ఛాలెంజ్ గెలిస్తే $30 lakh ప్రైజ్ మనీయా? ఓకే మీరు కాల్ పెట్టండి. రే షించాన్, ఇక మీ పంట పండినట్టే. చూసుకో పెనస్టార్, నీకు వాట్సాప్ లో లొకేషన్ అయితే పంపించేసా. ఇక వెళ్ళి తక్షణమే నువ్వు ఆ ర్యామ్ ఛాలెంజ్ ఆడి డబ్బులు గెలుచుకొని రా. తప్పకుండా వెళ్ళి ర్యామ్ ఛాలెంజ్ ఆడి గెలిచి నీకు డబ్బులు తీసుకొస్తాను చెప్పిన బాబాయ్. రా $30 lakh అంట, అంటే $20 lakh 5,000 పోంగా ఇంకా మనకి మిగిలేది. అమ్మో, ఎంత లేదన్నా కానీ $8,500 అయితే మిగుతారా. అబ్బా సూపర్. త్వరగా వెళ్ళి ఇక మనం త్వరగా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి. కానీ $30 lakh అంటున్నాడంటే, పెద్ద అమౌంట్ పెట్టాడంటే ఖచ్చితంగా కఠినమైన ఛాలెంజ్ అయి ఉంటుంది. అమ్మో, నాకైతే కొద్దిగా భయంగా ఉంది. పర్లేదు, మన షించాన్ కోసం ఆ మాత్రం చేయాలనేంటి పెనస్టార్? ఏంటి మావయ్య, నా కోసం మీరు ఇంతలా కష్టపడిపోతున్నారా? మావయ్య ఒక్క నిమిషం ఆగండి. సబ్స్క్రైబర్స్ పిల్లలు, మీరందరూ ఫాస్ట్ గా వీడియోకి లైక్ చేసేసి #పెన్నమావయ్య లవ్ యూ థ్యాంక్ యూ అని కామెంట్ చేయండి. పాపం మా పెన్నమావయ్య షించాన్ నా కోసం ఎంత కష్టపడిపోతున్నాడు. అయ్యో మావయ్య దూసుకొని వెళ్ళిపోతున్నారేంటి? టైం అయిపోతుంది అనుకుంటా, అప్పుడే హెలికాప్టర్ కూడా వచ్చేసింది. వీళ్ళు కూడా అయితే రామ్ ఛాలెంజ్ ఆడుతున్నారు కదా మావయ్య. అవునరా, ఖచ్చితంగా ర్యామ్ ఛాలెంజ్ ఆడి వస్తున్న వాళ్ళలాగే ఉన్నారు వీళ్ళైతే. సరే పద, మనం త్వరగా హెలికాప్టర్ తీసుకొని వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. అసలుకే సమయం అయితే మించిపోతుంది. మనం త్వరగా వెళ్ళి గెలవకపోతే అక్కడికి వేరే వాళ్ళు చేరుకొని వాళ్ళు గెలిచి వాళ్ళ డబ్బులు అయితే తీసుకొని వెళ్ళిపోతారా. మనమైతే ముందుగా చేరుకోవాలి, మనమే ఫస్ట్ ప్రైజ్ మనీ విన్ అవ్వాలి. నాకైతే నమ్మకం ఉంది కన్నా, మన ఇద్దరం ఖచ్చితంగా ఆడి గెలవగలమని. అరే ఇక్కడ ఏదో జరుగుతుంది. ఏంటబ్బా, పోలీసులు వచ్చున్నారేంటి ఇక్కడ? అరే ఇక్కడ చూసావా, ఎవరో కారు దొంగతనం చేసుకుని తీసుకుని వెళ్తున్నారు. అమ్మో, మన కారు లోపల పార్క్ చేసాం కాబట్టి మనకి ఎటువంటి ప్రమాదం లేదు, అపాయం కూడా రాదు. సరే మనం ఇక్కడ నుంచి తక్షణమే వెళ్ళిపోదాం కన్నా. ఓకే, నువ్వు గట్టిగా పట్టుకున్నావా? గట్టిగా కూర్చో. మావయ్య నేను గట్టిగానే పట్టుకొని కూర్చున్నాను మావయ్య. పదండి. ఇవాళ అయితే నాకు $30 lakh రాబోతున్నాయి మావయ్య. కాకపోతే సీజన్ 2 ఛాలెంజ్ అంటే నాకు చాలా భయంగా ఉంది మావయ్య. అమ్మో, మళ్ళీ సముద్రం పైకి వచ్చామంటే. మావయ్య అక్కడ చూడండి, ఏంటి అంత తికమక ర్యామ్ ఛాలెంజ్ ఏంటి? ఇంత గందరగోళంగా ఉంది.
ఆ, ఇదే రామ్ ఛాలెంజ్ మామయ్య, చూస్తున్నాను భయం పడుతుంది మామయ్య. రే కన్నా నువ్వేం భయపడకరా, వచ్చేసాంలే ఇక్కడికి. అదిగో సీజన్ 2 ఏంటి, వామ్మో ఇవాళ ఏంట్రా వీళ్ళు చిందులేస్తున్నారు. ఓ వీళ్ళంతా ర్యామ్ ఛాలెంజ్ ఆడి ఓడిపోయిన వాళ్ళనుకుంటా. హలో సీజన్ 2 అనయ్య, గుర్తుపట్టావా నన్ను? నిన్నెలా గుర్తుపట్టుకొని ఉంటా పెనస్టార్, నువ్వు నాకు బాగా గుర్తున్నావు. ప్రతిసారి వచ్చి రామ్ ఛాలెంజ్ లో డబ్బులు గెలుచుకొని వెళ్తుంటావు కదా, కానీ ఈసారి నీకు అత్యంత కఠినమైన తికమక రామ్ ఛాలెంజ్. ఇందులో నీకు బైక్ ద్వారా కాదు, బైక్ తో పాటు కారు, షిప్, హెలికాప్టర్, ఎయిర్ప్లేన్ అన్నిటితో వెళ్ళవలసి ఉంటది. ఈ రామ్ ఛాలెంజ్ ను వాడి గెలవలేవురా. మీ పేదవాళ్ళు ఇటువంటి రామ్ ఛాలెంజ్ గెలవలేరు, మీరు కేవలం బైక్ ఛాలెంజ్ మాత్రమే గెలవగలరు. వెళ్ళిపో వెళ్ళిపో, ఇక్కడ నుంచి వెళ్ళిపో పెనస్టార్, మీరు గెలవలేరు. ఒక్క నిమిషం, డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ప్యాన్ స్టార్. ఏంటి మా మామయ్య గెలవలేదంటావా? మామయ్య నా కాల్ బెస్ట్ చెప్పండి మామయ్య. ప్రతిసారి పేదవాళ్ళనే మాటతో నన్ను నన్ను దిగజారుస్తున్నాడు. ఎలాగైనా సరే నేను ఈ రామ్ ఛాలెంజ్ ఆడి గెలుస్తాను మామయ్య. నా కాల్ బెస్ట్ చెప్పండి మామయ్య, రే చెప్పండి. కన్నా ఆల్ ది బెస్ట్. నువ్వు ఖచ్చితంగా గెలవాలని కోరుకున్నా, కానీ గుర్తుపట్టుకో బైక్స్ తో పాటు ఎన్నో కఠినమైన ర్యామ్ ఛాలెంజ్ ఉన్నాయంట. జాగ్రత్తగా ఆడికి వెళ్ళవు కన్నా. అలాగే మామయ్య, నేను ఖచ్చితంగా ఆడి గెలిచి తీరుతాను మామయ్య. హే ఎవరు నువ్వు? నకిలీ స్పైడర్ మ్యాన్. ఇక్కడ మొదలైపోయావు అప్పుడే నువ్వు. వామ్మ ఏంటిది, రంగులు రంగులుగా ఉంది. కొంప తీసిది రంగులు రాట్నం జైంట్ వీల్ రామ్ ఛాలెంజ్ ఏంటి? వారి భగవంతుడా, అమ్మ మొత్తానికైతే వచ్చేసాం. అరే ఎదురుగా చూడండి, ఇక్కడ ఏంటి అన్ని ట్రాక్లు ఉన్నాయి, రేసింగ్ ట్రాక్లు. ఓ ఇప్పుడు మనం ఎడమవైపు తిరగాలనుకుంటా. అమ్మో ఇక్కడ ఫ్యాన్ పెట్టాడు, వెళ్ళాలి వెళ్ళాలి. అమ్మో జస్ట్ మిస్ పిల్లలు, ఆ ఫ్యాన్ తగులుంటే నేను కింద పడిపోయావని మన రామ్ ఛాలెంజ్ గెలవపోయి ఉండేవాడిని. అలా కాకుండా ఉండాలంటే మీరు త్వరగా వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. #పెన్నమావి గెలవాలి, #షించాన్ గెలవాలని. అమ్మయ్య మొత్తానికైతే వచ్చేసాం. మనం ఇప్పుడు 20% ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాం. కానీ అసలు ఈ ర్యాంప్ ఏంటి ఇంత గందరగోళంగా ఉంది? అసలు ఎటు నుంచి ఎటు వెళ్ళాలి? అరే రే 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 రే, ఇవన్నీ అడ్డొస్తున్నాయి. ఓ దూసుకొని వెళ్ళిపోవాలి. ఓ మెంపెన్నా. అమ్మయ్య ఇక్కడేంటి? ఓ ఈ బైక్ని ఇక్కడ వదిలేసి ఇప్పుడు మరొక బైక్ని మనం తీసుకుని వెళ్ళాలనుకుంటా. అరే ఇక్కడేంటి ఇన్నున్నాయి పింక్ పాంగ్ బాల్స్, వీటన్నిటి మనం కిందకి తోసేద్దాం. ఆగండి, అద్ది వెళ్ళిపో పింక్ పాంగ్ బాల్, వెళ్ళిపో. నువ్వు కూడా వెళ్ళిపో. అమ్మో ఏంటి ఇంత స్ట్రాంగ్ ఉంది? ఇవి కనుక మళ్ళీ నేను వెళ్ళే దారిలో అడ్డు వస్తే ఇక అంతే పిల్లలు. ఖచ్చితంగా సీజన్ 2 అన్నయ్య వీటిని నన్ను అడ్డు పెట్టి నేను గెలవకుండా చేస్తాడు. కాబట్టి వీటిని కిందకి తోసేయాలి. అరే అసలుకే సమయం మించిపోతుంది. వీటితో ఏముందిలే, మనం త్వరగా రామ్ ఛాలెంజ్ అయితే ముందుకు కొనసాగి గెలుద్దాం. ఆల్రెడీ నేనైతే ముందుకైతే కొనసాగిపోతున్నాను పిల్లలు. మీరైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఎలాగైనా సరే ఇప్పుడు 30% ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాం. ఇక వెళ్ళిపోదాం. వెళ్ళి త్వరగా మనం ర్యామ్ ఛాలెంజ్ ని కంప్లీట్ చేసేసుకొని మనం $30 అయితే విన్ అయిపోవాలి. అప్పుడే కదా మా పెన్నమ్మ ఇలాంటి మినీ కార్ నా సొంతం అవుతుంది. ఏ మీకు కూడా మా పెన్నమ్మ ఇలాంటి మినీ కార్ కావాలా? అయితే ఇంకెందుకు ఆలస్యం, కామెంట్ చేసేసేయండి. రే అమ్మో ఏంటి ఇది విన్నింగ్ పాయింట్ కాదా? ఓ మనం ఇప్పుడు కేవలం 40% ర్యాంప్ మాత్రమే కంప్లీట్ చేసామనుకుంటా. మనం ఇక చకచకా కంప్లీట్ చేసేసేయాలి. అరే ఇక్కడ ఏంటి ఎల్లో మెగా ర్యాంప్ ఎండ్ అయిపోయింది. వామ్మో జస్ట్ మిస్, హెలికాప్టర్ గుద్దుకునేవాడిని. ఓ ఇక్కడ నుంచి బైక్ లో వెళ్ళడం కుదరదు అనుకుంటే మనం హెలికాప్టర్ తీసుకొని హెలికాప్టర్ సహాయంతో మనం ముందుకైతే కొనసాగాలి. ఇక్కడ నుంచి పిల్లలు చూడండి. అమ్మో ఇది మెగా టనల్ టైర్ ర్యాంప్, అంటే ఇది టైర్ టనల్ ర్యాంప్ అనుకుంటా. ఇది చాలా కష్టం, మా పెన్నమ్మాయి వల్ల అవుతుంది. కానీ నా దగ్గర మంత్రం ఉంది కదా, ఓం భీం పెన్నం. నేను వీటి నుంచి సునాయాసంగా తప్పించుకొని వెళ్ళిపోవాలి. అయ్యో ఇందులో కూడా మ్యాగ్నెట్స్ పెట్టినట్టున్నాడు. చూడండి ఎడ్జికి లాగేస్తుంది నన్ను. అమ్మో ఆ చివర్లో అయితే నా రెక్కలు తగులుకొని నా హెలికాప్టర్ బ్లాస్ట్ అయ్యేలాగుంది. వెళ్ళిపోవాలి. మనం ముందుకి దూసుకొని వెళ్ళిపోవాలి పిల్లలు. చూసారా? అరే ఏంటి సీజన్ 2 అన్నయ్య, నువ్వు మరీ ఇలా దిగజారుతావని అసలు అనుకోలేదు. దీని లోపల మ్యాగ్నెట్స్ పెట్టి ఆ హెలికాప్టర్ ఆ చివర్లోకి వచ్చి ఆ రెక్కలు వాటికి తగులుకుంటూ నేను వెళ్ళాలని చెప్పేసి అమ్మా దొంగతనమైన ప్లాను. ఓకే పిల్లలు మొత్తానికి మనం ఇక్కడ ల్యాండ్ చేసేసాం. పదండి ఇక్కడ నుంచి అయితే హెలికాప్టర్లో వెళ్ళడానికి అవ్వదు. ఇక్కడ ఉన్న ట్రక్స్ తీసుకొని అయితే వెళ్ళాలి. ఏ ట్రక్ తీసుకుందాం? బంతిపూ ట్రక్. నాకు ఎల్లో ట్రక్ అంటే అంత ఇష్టము, ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు బంతిపూ కార్నివాల్, బంతిపూ విటారా బ్రిజా సుజుకి అన్ని కార్లు భలేగా ఉంటాయి. ఎల్లో కలర్ కదా. మీలో ఎంతమందికి ఎల్లో కలర్ ఇష్టమో కామెంట్ చేసేసండి. అమ్మయ్య మొత్తానికి 55% ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇక మనం చకచకా వెళ్ళిపోవాలి. అయ్యయ్యో దీని ఎండింగ్ ఎక్కడుంది? ఓ మనం ఇలా దూసుకొని వెళ్ళాలనుకుంటా. వామ్మో ఇది స్ప్లిట్ బ్లేడ్ మెగా ర్యాంప్. చూడండి స్ప్లిట్ బ్లేడ్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ. నో అమ్మ బాబోయ్, ఇక్కడ ఎవరు స్పీడ్ బ్రేకర్ పెట్టారు? అమ్మో స్పీడ్ బ్రేకర్ మెగా ర్యాంప్ చాలా కష్టం పిల్లలు దాటడం. అయ్యో ఏంటి ఇక్కడ? వెళ్ళాలి.
అమ్మయ్యా అక్కడ చూసారా ఏమీ పెట్టలేదు. బహుశా నేను అక్కడ స్పీడ్గా రాకపోయింటే కింద పడిపోయాడు పిల్లలు. అమ్మయ్య మీరందరూ లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల నేను బతకగలిగాను. ఓకే మొత్తానికి బాల్ని అయితే కిందకి తోసేసాం. ఇక్కడ చూడండి గ్రీన్ రోడ్ మెగా ర్యాంప్. ఈ గ్రీన్ రోడ్ మెగా ర్యాంప్ దాటేసి ఇప్పుడు మనం రెడ్ టనల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. హే అరే నా ఎదురుగా చూడండి రెడ్ టనల్ తో పాటు పింక్ టనల్, ఎల్లో టనల్, గ్రీన్ టనల్. అమ్మో ఎన్ని టనల్స్ ఉన్నాయో. అయ్యోయ్యో మొత్తానికి మనం సన్ రైజర్స్ ఆరెంజ్ టనల్ దగ్గర కూడా వచ్చేసాం. అమ్మయ్యా ఏంటి ఇంకా మనకి 70% ర్యాంపే కంప్లీట్ అయిందా? అంటే ఇంకా 30% ర్యాంప్ ఉందా? అమ్మో పిల్లలు అంటే ఇది చాలా పెద్ద ర్యాంపు, అతి కష్టమైన ర్యాంపు. కంప్లీట్ చేయడం అతి సులభం అయితే కాదు, అతి కష్టం, బహు కష్టం. మనం ఇక్కడైతే ట్రక్ ఆపేసి ఇక్కడ నుంచి కార్లో వెళ్ళాలనుకుంటా. అదే రూలు. మా పుష్ప అనే రూల్ తలుచుకుంటే ఈ సీజన్ ఒక లెక్క ఏంటి. నేను ఎలాగైనా సరే పుష్ప అనే సిండికేట్లో జాయిన్ అయిపోతాను. అప్పుడు ఇటువంటి ర్యాంప్ ఛాలెంజ్ ఏం ఆడాల్సిన అవసరం లేదు. పుష్ప అనేది దొంగ డెలివరీ చేయమంటాడు, నేను వెళ్ళి దొంగలు డెలివరీ చేసేస్తా. ఆ మురుగేష్ ఉంటాడు కదా చెన్నై మురుగేష్, అతనికి నా దొంగలు డెలివరీ చేసేస్తే నాకు బోల్డ్ అని డబ్బులు ఇస్తాడు. నేను బోల్డ్ అని మినీ కార్ చేపిస్తా. వామ్మో ఇదేంటి గాలికి ఎగురుతున్నా, ఎక్కడికి వెళ్తున్నా? వామ్మో ఇదేంటి రెయిన్బో టనల్. నాకు చేస్తున్నా చాలా భయంగా ఉంది. కళ్ళు తిరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్తున్నా? అమ్మ నడ్డి విరిగిందిరా బాబు. ఇక్కడ నుంచి కార్లు వెళ్ళవనుకుంటా. ఇక్కడంతా వాటర్, సముద్రం వాటర్. నేను ఇంతసేపు పైన అనుకున్నా, ఇప్పుడు సముద్రంలో కూడా వెళ్ళాలా? అమ్మో నాకు సముద్రం వాటర్ అంటే చచ్చేంత భయం. కానీ నా మినీ కార్ కోసం వెళ్ళాలి. ఓకే ఓం భీం పెన్నాం. మళ్ళీ ఇక్కడ మనం బంతి పువ్వు ఈ బోట్ అయితే తీసుకుని వెళ్దాం. అయ్యో ఎదురు చూడండి పిల్లలు ఎన్ని బోట్స్ ఉన్నాయో. అమ్మో ఆ పడవేంటి అలా మునిగిపోతుంది? కొంప తీసి దీనినా టైటానిక్ అంటారు? నాకెందుకు ఇది టైటానిక్ లాగా అయితే అనిపించట్లేదు. అరే ఇక్కడేంటి నీ రాబందులున్నాయి? వామ్మో ఈ సీజన్ 2 మామూలు వాడి కాదు పిల్లలు. చూడండి మనం గెలవకుండా ఉండాలని చెప్పేసి ఆ రాబందులతో పొడిపేయడానికి ఆ రాబందులు కూడా ఇక్కడ ఎనిమిస్లా పెట్టేశాడు. కానీ వీటికి నేను అసలు ఏమాత్రం భయపడను, ఎందుకంటే మా పెన్నమ్మాయి ఉన్నాడు నా వెనకాల. పెన్నమ్మాయి ఉన్నంత వరకు నన్ను ఎవరు ఏం చేయలేరు. అది లెక్క. చలో పిల్లలు మనమైతే సునాయాసంగా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదాం. అరే ఇదేంటి సరిగా తిరగట్లేదు. ఓకే ఇది వాటర్ వచ్చినప్పుడు మాత్రమే కదులుతుంది. ఇదనుకుంటా సీజన్ 2 యొక్క పన్నాగం ప్లాన్. అరే దీన్ని గుద్దుకుంది. అమ్మా ఎలా వెళ్ళిపోవాలి. మనం త్వరగా కంప్లీట్ చేసేసారు పిల్లలు. ఇప్పటికైతే నేను 75% ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాను. అరే ఎదురుగా ఏంటి? అవి ప్లేన్సే కదా. వావ్ ఇటువంటి ప్లేన్స్ నాకు చిన్నప్పటి నుంచి నడపాలని ఎంతో ఆశ. హే మొత్తానికి దొరికేసాయి. చాలా నడిపేశాను. నాకు ఈ ర్యాంప్ ఛాలెంజ్ భలే సంతోషంగా ఉంది పిల్లలు. హే భలే ఇటువంటిది మా మామయ్యని అడిగాను, నాకు బుజ్జి ప్లేన్ చేసి మామయ్య అని. కానీ మా మామయ్య దగ్గర డబ్బులు లేవు. మీరు అందరూ లైక్ చేసి కామెంట్ చేస్తే మామయ్యకి డబ్బులు వచ్చేస్తాయి. ఫాస్ట్గా లైక్ చేసి కామెంట్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. సరే నేనైతే ఇప్పుడు దీన్ని అయితే కంప్లీట్ చేసేయాలి ఈ ర్యాంపు. ఓకే దీని లోపలికైతే వెళ్ళిపోదాం. చలో వెళ్ళాలి. అయ్యో వీటి లోపల కూడా మ్యాగ్నెట్స్ పెట్టినట్టున్నాడు ఆ సీజన్ 2. అయ్యో చూడండి పిల్లలు. అరే పక్కకి వెళ్ళిపోతున్నా. వెళ్ళకూడదు కరెక్ట్గా వెళ్ళాలి. అమ్మో జస్ట్ మిస్ వాటర్లో పడిపోయా వాళ్ళం. ఓకే పిల్లలు మొత్తానికి ఇప్పుడు నేను 90% ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాను. అమ్మయ్యా ఇక్కడతో ఇదైతే ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం మళ్ళీ నడుచుకొని వెళ్ళాలనుకుంటా. ఇది వాకింగ్ మెగా ర్యాంప్ ఏంటికా? అరే కాదు ఇక్కడేవో కార్లు ఉన్నాయి. అమ్మో ఇవేంటి హోల్ మెగా ర్యాంప్ కార్స్ అనుకుంటా. ఇవి చూడడానికి అచ్చం బ్యాట్మెన్ కార్లా ఉన్నాయి. సరే నేను ఏదో కార్ తీసుకుని అయితే త్వరగా వెళ్ళిపోవాలి. ఓకే పిల్లలు మొత్తానికి 92% ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాం. ఇక మనం 8% ర్యాంప్ మాత్రం మిగిలి ఉంది. చక్కగా కంప్లీట్ చేసేస్తాను. హే నాకైతే ఇవాళ $30 లాక్స్ రాబోతున్నాయి. మా మామయ్య కార్ నేను మినీ వెర్షన్ చేపించబోతున్నాను. ఇప్పుడు నాకు పెన్నం మినీ కార్ రాబోతుంది. పెన్నం స్టార్ మినీ కార్ ఎంత బాగుంటుందో పిల్లలు. మీలో మన పెన్నమ్మ కారు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేసేయండి. అమ్మయ్యా మొత్తానికైతే నేను కంప్లీట్ చేసేసాను. 100% ర్యామ్. హిప్ హుర్రే పెన్నం స్టార్ మినీ కార్ రాబోతుంది నా దగ్గరికి రే. హే చలో ఇక మన పెన్నమ్మ రావాలో. సూపర్ షించాన్. చూసావు కదా పేదవాడిని ఎక్కిరించావు. ఇప్పుడు ఎలా గెలిచి చూపించాడు? రే పెనస్టార్ నీకే దమ్ము ధైర్యం ఉంటే నువ్వు గెలిచి చూపించు. రే క్రిమినల్స్ వెళ్ళి అక్కడ ఆయిల్ పెట్రోల్ అంతా పోసేయండి రా. వీడు గెలవకుండా ఏదో ఒకటి అడ్డు పెట్టేయండి. వీడికి గెలవకూడదు. ఈ పెనస్టార్ గెలిస్తే నా దగ్గర ఉన్న $30 లాక్స్ గెలుచుకొని తీసుకెళ్లిపోతాడు. త్వరగా వెళ్ళండి రా క్రిమినల్స్ వెళ్ళండి. ఏంటి నాకే గెలవకుండా అడ్డు పెడతావు అన్నిటిని? ఆల్ రైట్ పిల్లలు నేనే గెలవకుండా చేస్తానని చెప్పిన ఈ సీజన్ 2 బాబాయ్కి పెన్నో స్టార్ పవర్ అంటే ఏంటో చూపేయాలి కదా. మరి ఎప్పుడు చూడండి ఎలా గెలిచి చూపిస్తాను.
చూడండి పిల్లలు, ఈ పెన్నమ్మ తలుచుకుంటే ఏదైనా సుసాధ్యమే, అసాధ్యం కానిదంటే ఏది ఉండదు. ఓకే, మనం అయితే ఇప్పుడు మనం 10% ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాం. చలో మనం ఈ రోడ్ మెగా ర్యాంప్ అయితే కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి. నేనైతే పైనుంచి చూస్తూనే ఉన్నాను, మన షించాన్ అయితే చాలా సునాయాసంగా వీటన్నిటిని కంప్లీట్ చేయగలిగాడు. ఎందుకంటే నా మంత్రం వాడాడు కాబట్టి. అదే ఓం భీం పెన్నాం. ఇప్పుడు చూడండి ఎలా దూసుకు వెళ్తానో. ఎలా ఉంది దెబ్బ? తెలుగోడి దెబ్బ, పెన్నస్టర్ దెబ్బ అదిరిపోతుంది. ఆల్ రైట్ పిల్లలు, ఓకే ఓకే ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బైక్తో ఎంట్రీ లేదనుకుంటా. అరే, ఇక్కడ మరొక బైక్ ఉంది. ఉండండి, వీటినైతే కింద పడేద్దాం. ఆల్ రైట్, చలో కింద పడిపో. వెళ్ళిపో. అరే, వీటి పేరేం పేరు? మెమరీ లేవిసా, మెమరీ లేన్సా అంటే? అమ్మో, ఇవి మన బండికి అడ్డుపడితే ఇక అంతే, మన బండి నుజ్జు అయిపోతుంది. మనం ఈ ర్యామ్ ఛాలెంజ్ గెలవలేం. వెళ్ళిపో మెమరీ లేన్, వెళ్ళిపో. అది లెక్క. మొత్తానికైతే వీటన్నిటిని కింద పడేద్దాం పిల్లలు. అరే, ఇవి ఏమాత్రం కూడా జంకట్లేదు. వామ్మో, ఇవి చూస్తే నాకు చాలా భయంగా ఉంది. ఓ, పడుతుంది. ఒక్క నిమిషం, ఎంత కింద పడుతుంది చూద్దాం. అమ్మో, ఓరి భగవంతురా, ఇంత ఎత్తు నుంచి కింద పడితే సముద్రంలో డైరెక్ట్గా తిమింగల నోట్లోకి, సొరచాప నోట్లోకి వెళ్తాం. అమ్మో, వద్దు, మనం అస్సలు వెళ్ళకూడదు. చలో, ఇక్కడ ఇంకొక బండి అయితే ఉంది. దీన్ని తీసుకొని మనం త్వరగా అయితే ర్యామ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేద్దాం పిల్లలు. ఆల్ రైట్, మనం చక్క అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ఓకే పిల్లలు, మొత్తానికి మనం ఇప్పుడు 30% ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాం. హుర్రే, హిప్ హిప్ హుర్రే. భలేగా వెళ్తుంది కదా, నా బైక్ అయితే అదిరిపోయింది పిల్లలు. అమ్మో, ఎంత కిందకుంది ఈ బైక్, బుడ్డ బైకు. కానీ ఇది బుడ్డ బైక్ అన్నట్టుగా మీకు కనిపిస్తుంది, కానీ ఇది డెవిల్ బైక్ పిల్లలు. దీనితో ర్యామ్ ఛాలెంజ్ ఆడి గెలవడం అంటే అది అసాధ్యం. కానీ మన షించాన్ ఈ పెన్నస్టర్ ఖచ్చితంగా కంప్లీట్ చేసి చూపిస్తాడు. చలో, మనం ఇప్పుడైతే గ్రీన్ మెగా ర్యాంప్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. అదేవిధంగా ఆరెంజ్ మెగా ర్యాంప్. ఆల్ రైట్, అరే 40% ర్యాంప్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ ఇక్కడ నుంచి బైక్స్ అలౌడ్ కాదనుకుంటా. ఓకే, మనం ఒక పని చేద్దాం, ఇక్కడున్న హెలికాప్టర్ వాడి మనమైతే వెళ్ళిపోదాం. అరే, ఇప్పుడే నాకు గుర్తొచ్చింది, ఇందాకే ఇక్కడే కదా షించాన్ హెలికాప్టర్ తీసుకుని వెళ్తుంటే లోపల మ్యాగ్నెట్స్ ఉన్నాయని చెప్పాడు. నాకైతే వినిపించింది పిల్లలు. ఓహో, సీజన్ 2 అన్నయ్య, ఇక్కడైనా నా కోసం నువ్వు ట్రాప్ చేసింది. అరే, ఏంటి నిజంగానే ట్రాపు? ఇది చాలా పెద్ద ట్రాపు. మన ఇక్కడ నుంచి వెళ్ళాలి పిల్లలు. ఓం భీం పెన్నం. ఓ నో, చూడండి ఇవి ఎలా లాగేస్తున్నాయో. అరే, ఇది మొత్తం మ్యాగ్నెట్ లా ఉంది. మనం సునాయాసంగా కంప్లీట్ చేసేసేయాలి. మనం ఇప్పుడైతే పైకైతే వెళ్ళిపోదాం. ఓరి భగవంతురా, అస్సలు అవ్వట్లేదు. ఓ, వెళ్ళాలి. అరే, ఏంటి మొత్తానికి నన్ను లోపలికి లాగేస్తుంది పిల్లలు. వీటి లోపల నిజంగానే ఆ క్రిమినల్స్ సీజన్ 2 కలిపి ఏదో చేసినట్టున్నారు. అనవసరంగా నేను తప్పుడు హెలికాప్టర్ తీసుకున్నాను ఏంటి? అయినా పర్వాలేదు, ఎలాగైనా సరే ఏ హెలికాప్టర్ తీసుకున్నా సరే ఈ పెన్నస్టర్ గెలిచి చూపిస్తాడు. ర్యామ్ ఛాలెంజ్ విన్ అవుతున్నాం. అదే విధంగా మన షించానికి ఈ మినీ పెన్నస్టర్ కార్ కూడా చేపించబోతున్నాం. ఏమంటారు పిల్లలు? ఆల్ రైట్, మనమైతే ఇక కంప్లీట్ చేయబోతున్నాం. అమ్మయ్య, మొత్తానికైతే వచ్చేసాం. ఇక్కడ హెలికాప్టర్ అయితే ఇక్కడ స్టాప్ చేయాలనుకుంటా. అమ్మ, అదిగోని ట్రక్స్ అయితే కనిపించాయి. ఓ నో, అమ్మో, చూడండి పిల్లలు, బాల్స్ ఎలా ఎగిరి పడుతున్నాయో. అమ్మో, వచ్చేసాంరా బాబు. ఇక్కడ నుంచి మనం అక్కడ ఉన్నాయి కదా ఆ ట్రక్స్ తీసుకొని అయితే వెళ్ళాలి. ఓకే, ఏదో ఒక ట్రక్ అయితే ఎక్కేద్దాం. త్వరగా ర్యామ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేద్దాం. ఓకే పిల్లలు, మొత్తానికైతే బ్లూ కలర్ ట్రక్ అయితే తీసేసుకున్నాను. ఇక్కడ నుంచి మనం చక్క అయితే ముందుకైతే కొనసాగిపోవాలి. మనకు అసలే సమయం అయితే లేదు. త్వరగా మనం అయితే ర్యామ్ ఛాలెంజ్ ఆడి ఆ వచ్చిన మనీని అయితే త్వరగా తీసుకొని మన సైడ్ బాబుకి అయితే ఇచ్చేసేయాలి. అప్పుడే కదా ఈ పెన్నస్టర్ మినీ కార్ రాబోతుంది. ఓకే, మొత్తానికైతే ఇప్పుడు గ్రీన్ రోడ్ మెగా ర్యాంప్లోకి అయితే ఎంటర్ అయిపోయాను పిల్లలు. వామ్మో, ఇక్కడ చూడండి మనకి స్ప్లిట్ బ్లేడ్ మెగా ర్యాంప్ అనుకుంటా. అరే, బ్లూ కలర్, అదే విధంగా పింక్, అరే మరొకటిది ఎల్లో, గ్రీన్. ఓకే, స్పీడ్ బ్రేకర్ మెగా ర్యాంప్ దగ్గరికి వచ్చేసాం. అమ్మయ్య, మొత్తానికి స్పీడ్ బ్యాక్ మెగా ర్యాంప్ కూడా దాటేసాం పిల్లలు. ఓరి భగవంతురా, అయ్యో వెళ్ళకూడదు, అటు వెళ్ళకూడదు. ఓరి భగవంతురా, చూడండి పిల్లలు. వాము, ఏంటిది? ఇక్కడే అనుకుంటా క్రిమినల్స్ అందరూ ఆయిల్ పోసినట్టుగా ఉన్నారు. అందుకే నా టైర్లు అన్ని స్కిడ్ అయిపోతున్నాయి పిల్లలు. ఒక్క నిమిషం ఆగండి, మనం మంత్రం జపించాల్సిన సమయం అయితే ఆసనమైంది. ఓం భీం పెన్నాం. నాకు ఏమీ కాకూడదు, మన షించానికి కారు త్వరగా వచ్చేయాలి. ఆల్ రైట్ పిల్లలు, మొత్తానికి ఇప్పుడు మనం గ్రీన్ రోడ్ మెగా ర్యాంప్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. చలో, అరే నా ఎదురుగా టనల్ మెగా ర్యాంప్ వచ్చేసింది అప్పుడేనా? అమ్మో, అయితే ఇప్పుడు మనం 45% ర్యాంప్ అయితే కంప్లీట్ చేసినట్టే. ఆల్రెడీ మనం పింక్ టనల్ మెగా ర్యాంప్లోకి ఎంటర్ అయిపోయాం. అరే, కింద చూడండి, సన్ రైజర్స్ మెగా టనల్ ర్యాంప్ అనుకుంటా. చూసారా, ఆరెంజ్ టనల్ ర్యాంప్ ఇది. ఓకే వెళ్ళాలి. అమ్మా, నన్ను అడ్డిరిగిపోతుందిరా బాబు. ప్రతిసారి ఇటువంటి కష్టమైన ఛాలెంజ్ ఇస్తున్నాడు ఈ సీజన్ 2. ఏమాత్రం కనికరం లేదు, కానీ ప్రతిసారి పూర్ పీపుల్ అని మమ్మల్ని అవమానిస్తున్నాడు పిల్లలు ఈ సీజన్ 2. పర్వాలేదు రండి, ఎలాగైనా సరే ఈ పెన్నస్టర్ గెలిచి చూపిస్తాడు.
ఎటువంటి అవమానాలన్నింటినీ తట్టుకొని గెలిచి నిలబడతాడు, గెలిచి తీరుతాడు. అది లెక్క. ఓకే పిల్లలు, ఇక్కడి నుంచి మనం అయితే ఈ ట్రక్కులో వెళ్ళడానికైతే ఏమాత్రం ఆస్కారం లేదు. కాబట్టి మనం ఇప్పుడు ఇటువంటి కార్లని తీసుకొని కార్ సహాయంతో అయితే వెళ్ళాలి. ఓకే, ఎదురుగా అరే వెనకాల చూడండి కొండ. అంటే మనం కొండంత హైట్లో ఉన్నామా? అమ్మో, సముద్రం ఎత్తులో ఉన్నాం. బాబోయ్, నాకైతే చాలా భయంగా ఉంది పిల్లలు. ఏమైనా పర్లేదు, మనమైతే త్వరగా ర్యామ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేసేయాలి. మన షించానికి మినీ వెర్షన్ కార్ అయితే తీసుకొచ్చేయాలి. ఆల్రెడీ వెళ్ళిపోతున్నా. అది లెక్క, దూసుకొని వచ్చేసాను రా బుల్లడా. ఏ ఇదేంటి, ఎక్కడ పడిపోతున్నాం మనం? వామ్మో, అయ్యో బాబాయ్, జస్ట్ మిస్. లేకపోతే వాటర్లో పడిపోయే వాళ్ళం. కానీ ఇదేంటి, రెయిన్బో టనల్ ర్యాంప్ అనుకుంటా. మొత్తం కళ్ళు తిరిగిపోతున్నాయి. ఈ లైటింగ్ వల్ల నా కళ్ళు అసలు ఏం పనిచేయట్లే పిల్లలు. వచ్చేసినట్టుగా ఉన్నాం. ఓ, ఇక్కడ నుంచి షిప్స్ తీసుకోవాలనుకుంటా, మినీ షిప్స్. అరే అక్కడ ఏంటి, టైటానిక్ లా ఉంది. ఇది టైటానిక్ అయ్యే అవకాశం లేదులేండి. మరి ఇది ఏంటి? నాకు ఏదో డౌట్గా ఉంది పిల్లలు. ఈ షిప్స్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సరేలేండి, మనమైతే ఇప్పుడు చకచక అయితే వెళ్ళిపోదాం బోట్స్ తీసుకొని. ఆల్రెడీ వచ్చేసాం. అమ్మయ్యా. ఓకే పిల్లలు, మొత్తానికి ఇప్పుడు మనం 80% ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాం. ఇక కేవలం 20% మాత్రమే ఉంది. అరే ఇక్కడ ఏంటి, సముద్ర నీళ్ళంతా ఇంత ఉప్పుగా ఉన్నాయి. చూడండి పిల్లలు, ఆ సాల్టీ వాటర్ వల్ల నురగంతా నా మొహం మీద వచ్చి పడుతుంది. అబ్బా, నాకు ఒళ్ళంతా చిరాగ్గా ఉంది. త్వరగా కంప్లీట్ చేసేసాలి. వామో, ఏంటి ఇక్కడ ఇన్ని రాబందులు ఉన్నాయి? ఓరి భగవంతురా, ఇన్ని రాబందులా? ఓరి భగవంతురా, నాకైతే చాలా భయంగా ఉంది. అమ్మ, వెనకాల నుంచి. మనం త్వరగా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఆల్రైట్ 85% ర్యాంప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మనం త్వరగా అక్కడికైతే వెళ్ళిపోవాలి పిల్లలు. వెళ్ళాలి. ఓకే, మొత్తానికైతే వచ్చేసాను. అరే ఇక్కడతో ఈ మినీ బోట్ మెగా ర్యాంప్ అయితే ఎండ్ అయిపోతుంది అనుకుంటా. ఇప్పుడు మనం అక్కడ ఉన్న ఆ ఏరోప్లేన్స్ తీసుకుని వెళ్ళాలనుకుంటా పిల్లలు. కాకపోతే ఇక్కడ చూడండి రాబందులు. మనం ఎప్పుడెప్పుడు కింద సొరచేపలకు ఆహారం అయిపోతామా, వచ్చి పీక్కు తిందామని చూస్తున్నాయి. నేను అసలు మీకు ఆహారం అయిపోను. వెళ్ళిపోండి మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి రాబందులు, వెళ్ళిపోండి. మిమ్మల్ని ఆ సీజన్ 2 క్రిమినల్స్ పంపించారని నాకు తెలుసు. అది లెక్క, మనమైతే ఇప్పుడు ఏరోప్లేన్ తీసుకొని ఈ మ్యాగ్నెటిక్ టనల్ ర్యాంప్ లోపల నుంచి తప్పించుకొని వెళ్ళాలి పిల్లలు. అప్పుడే మనకి 90% ర్యాంప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకే, నేనైతే వెళ్ళిపోతున్నాను. అరే ఇదేంటి ఇంత ఏటవాలుగా, ఇంత వంకర టింకర్గా పెట్టాడు? సీజన్ 2 ఖచ్చితంగా మేము ఓడిపోవాలని ఇటువంటి ర్యాంప్ ఛాలెంజ్ పెడుతున్నావు కదా. నువ్వు ఎంత కష్టమైనా ఇవ్వు, ఆ ర్యాంప్ ఛాలెంజ్ అన్ని ఇట్టే సునాయాసంగా కంప్లీట్ చేస్తాడు ఈ పెన్ స్టార్ షించాన్. ఓరి భగవంతురా. అమ్మయ్యా, మొత్తానికైతే 95% ర్యాంప్ అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలు. ఇక కేవలం 5% ర్యాంప్ మాత్రం మిగిలింది. చక్క మనం అయితే ఫాస్ట్గా కంప్లీట్ చేసేద్దాం. ఇక్కడ నుంచి అయితే అరే ఇక్కడ బోలెడని కార్లు ఉన్నాయి. వావ్, ఇది చూడడానికి అచ్చా మన సన్ రైజ్ హైదరాబాద్ కలర్ లా ఉంది కదా. ఓకే, ఈ ఆరెంజ్ ఆర్మీ కార్ని అయితే తీసుకొని మనం ఇప్పుడు రిమైనింగ్ 5% కూడా కంప్లీట్ చేసేద్దాం. అమ్మయ్య, మొత్తానికైతే 5%. వామ్మో, ఏంట్రా బాబు, దీని లోపల నుంచి పొగలు వస్తున్నాయి. జస్ట్ మిస్ మనం సముద్రంలో పడిపోయే వాళ్ళం. చూడండి పిల్లలు, సముద్రం లోపల ఉన్న అలలు ఎలా ఎగసి పడుతున్నాయో. హరి ఇక్కడ ఇంకొక షిప్ ఉంది. ఏంట్రా బాబు, ఇన్ని షిప్పులు ఉన్నాయి. కొంప తీసి షిప్ లోపల కూడా నకిలీ స్పైడర్మెన్స్, నకిలీ క్రిమినల్స్ ఉన్నారా ఏంటి? మనం త్వరగా కంప్లీట్ చేసేసేయాలి. ఇక కేవలం 1% మాత్రమే. 100% ర్యాంప్ అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలు. వామ్మో, ఎదురుగా ఇంకో షిప్ ఉంది. ఓరి భగవంతురా, అమ్మ బాబోయ్, కళ్ళు తిరిగిపోతుందిరా బాబోయ్. ఓకే పిల్లలు, మొత్తానికైతే మనం 100% ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాం. పదండి, ఇక వెళ్ళి మనం ప్రైజ్ మనీ రిసీవ్ చేసుకోవాలి. పదరా షించాన్, వెళ్ళి మన $30 lakh తీసుకొని మనం సరాసరి 7 షాప్ దగ్గరికి వెళ్ళిపోదాం. కానీ పిల్లలు, చాలా కష్టంగా ఉంది ర్యాంప్ ఛాలెంజ్ గెలవడం. మొత్తానికి గెలిచేసాం. సీజన్ 2 బాబాయ్, మర్యాదగా $30 lakh ఇవ్వు. అన్నావు కదా ఇందాకేదో పూర్ పీపుల్స్ మీరు గెలవలేరని, గెలిచి చూపించావు. ఇప్పుడేమంటావు చెప్పు. పూర్ పీపుల్స్ మీరు గెలవడం నాకు అస్సలు ఇష్టం లేదు. రే క్రిమినల్స్, మీరు చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంట్రా? వీడు గెలవకుండా అక్కడ పెట్రోల్ పోసి తగలపెట్టమన్నా కదా. ఇప్పుడు చూడు, వీడి ముందు తల దించుకోవాల్సి వస్తుంది. సరే, నీకు ఇస్తానన్న మనీని హెలికాప్టర్ పెట్టాను, చూసుకో. $30 lakh ఇక్కడ నుంచి వెళ్ళిపో. రే పెన్ స్టార్, ఈసారి మరింత కష్టమైన ర్యాంప్ ఛాలెంజ్ తో నీకు స్వాగతం పలుకుతారా? అప్పుడు గెలిచి చూపించు, అప్పుడు ఒప్పుకుంటా పెన్ స్టార్ గ్రేట్. నువ్వు ఎప్పుడు ఎటువంటి ర్యాంప్ ఛాలెంజ్ ఉన్నా సరే నాకు కబురు పంపు. ఇలా వచ్చి అలా గెలిచి డబ్బులని తీసుకుని వెళ్ళిపోతుంటా. చూసారా పిల్లలు, పూర్ పీపుల్స్ గెలవలేదు అది ఇదని మమ్మల్ని అవమానించాడు. ఇప్పుడు చూడండి అతనికి ఏం గతి పట్టిందో. లేకపోతే పెన్ స్టార్ షించాన్ తోనే ర్యాంప్ ఛాలెంజ్ తా. ఓకే షించాన్, సరేరా పద. ఇక మనం అయితే డబ్బు తీసుకొని వెళ్ళిపోదాం మన సైడ్ షాప్ కి.
అబ్బబ్బా ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. కానీ పిల్లలు అక్కడ ట్రక్కుతో అయితే నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. నా కాలు కూడా కొద్దిగా డ్యామేజ్ అయితే అయిందనుకోండి. ఓకే మొత్తానికైతే వచ్చేసాం. ఈ డబ్బుని ఇక మనం కార్ మీద పెట్టి ఇక తీసుకెళ్ళిపోదాం. రారా బంగారం. అలాగే మామయ్య అలాగే. కానీ ఆ సీజన్ 2 బాబాయ్ మనల్ని ఎప్పుడు చూసినా కానీ పూర్ పీపుల్స్ అని అవమానపరుస్తూ ఉన్నాడు. కానీ ఇన్ని అవమానాలు కూడా తట్టుకొని మనం ర్యామ్ ఛాలెంజ్ ఆడి గెలుస్తున్నాం. మనం సూపర్ కదా మామయ్య. కాదు మీరే సూపర్ పెన్న మామయ్య. సరే త్వరగా డబ్బు ఎక్కించండి, ఇక వెళ్ళిపోదాం. సరే సరే కన్నా, ఇక మనం అయితే డబ్బంతా ఇంకా కార్ మీదకి అయితే ఎక్కించేద్దాం. ఆల్ రైట్ పిల్లలు, మొత్తానికైతే మన $30 lakhs అయితే ఎక్కించేసాం. చలో రారా కన్నా, ఇకైతే మనం త్వరగా సెవెన్ బాబాయ్ షాప్కి అయితే వెళ్ళిపోవాలి పిల్లలు. నాకు తెలిసి ఈ పాటికి బెంజ్ పనులంతా కంప్లీట్ చేసి ఉండాలి. అదే విధంగా నా మినీ కార్ని కూడా చేసేస్తే బాగుండు. అసలే టొయోటా లెజెండరీ మినీ కార్ ఎంత బాగుంటుందో చూడడానికి. చూడాలని నాకు కూడా ఎంత ఆతృతగా ఉంది. కానీ చూడండి $25 lakhs అంట. అమ్మో, అంత డబ్బు పెట్టి మినీ కార్ కొనడం అవసరమా అంటే ఈ షించాన్ అస్సలు మాట వినడు. ఏంటి మామయ్య మీకేం పెద్ద కారు ఉంది, మీలాంటి కారే కదా అడిగాను. ఎందుకంటే మా పెన్న మామయ్య లాంటి కారు నాక్కడ అంటే జాలీగా ఉంటది. అప్పుడు స్కూల్లో అందరూ నన్ను ఫోటో ఇవ్వరా అని అడుగుతారు. నాతో నా కారుతో సెల్ఫీలు దిగుతారు. అప్పుడు నేను పెద్ద సెలబ్రేట్ అయిపోతాను స్కూల్. అవుతావు నువ్వు పెద్ద సెలబ్రిటీ అవుతావు. కానీ స్కూల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఒక్కరోజు తెచ్చుకో. అబ్బా రోజు స్కూల్కి వెళ్తావు, స్కూల్లో చదువుకోకుండా నిద్రపోతాను. ఒకటే కంప్లైంట్ మీ మిస్. నేను కాదు నిద్రపోతుంది, మా మిస్ నిద్రపోతుంది మావయ్య. మా మిస్ నిద్రపోతుంది, నేను ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చాను. అందుకే మీకు కాల్ చేసి నేను నిద్రపోతున్నాను కంప్లైంట్ చేసింది మావయ్య. సరేలే ఓకే సార్ బాబాయ్, ఇదిగో $30 lakhs అయితే తీసుకొచ్చేసాను. అరే బెంచ్ కార్ అప్పుడే సిద్ధం చేసినట్టున్నావు. ఓహో, అప్పుడే పెనర్ స్టార్ మినీ కార్ కూడా చేసేస్తున్నట్టున్నావు. మరి సెవెన్ బాబాయ్ అంటే ఏమనుకున్నావురా? ఇట్టే చిటుకుల పనులన్నీ పూర్తి చేస్తాడు. సరే డబ్బులు అక్కడ పెట్టేసి ఒకసారి నీ బెంచ్ ట్రయల్ వేసిరా. అంతా సరిగ్గా ఉందో లేదో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకొని రా పో. ఓకే బాబాయ్, ఆల్ రైట్. రారా షించాన్, ఒకసారి మనం ఈ బెంచ్ కార్ అయితే అలా ట్రయల్ వేసి వద్దాం. చలో మొత్తానికైతే బానే ఉంది. ఓకే పిల్లలు, మొత్తానికి ఇంజన్ కూడా మొత్తం క్లీన్ చేసినట్టున్నాడు. రారా కన్నా ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఓకే మొత్తానికి ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది లైట్స్ అన్ని నీట్గా అండ్ చాలా క్లియర్గా కూడా పనిచేస్తున్నాయి. ఓకే బ్యాక్ బ్రేక్ అండ్ ఫ్రంట్ బ్రేక్, మొత్తానికి బ్రేక్స్ కూడా బాగానే పనిచేస్తున్నాయి. టైర్ వీల్ డిస్ప్లే ఓకే, డ్రిఫ్ట్ కూడా బాగానే పడుతుంది. అమ్మయ్యా మొత్తానికి సెట్ అయిపోయింది. ఓకే సార్ బాబాయ్, బెంచ్ కార్ అంతా బానే ఉంది. మొత్తానికి ఇక దీని పైకైతే ఎక్కించేసాం. సరే సార్ బాబాయ్, రేపు పొద్దున కల్లా డెలివరీ చేస్తావు కదా మినీ కారు. అరే ఈ సెవెన్ బాబాయ్ టైం అంటే టైము. రేపు పొద్దున 6 గంటల సమయం కల్లా మీ ముందుకి ఈ మినీ పెనోషర్ కార్ అయితే తీసుకొస్తాను. మీరు వెళ్ళండి రా. ఇప్పుడు వెళ్ళి జాలీగా ఆడుకోండి బెంచ్ కార్ తో. ఓకే సార్ బాబాయ్, బాయ్. రారా షించాన్, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. దాంట్లో $30 lakhs ఉన్నాయి. $25 lakhs తీసుకుని రేపు పొద్దున వచ్చేటప్పుడు $5 lakhs ఫోన్ పే చేయాలి. తప్పకుండా రా. రేపు పొద్దున వచ్చినప్పుడు $5 lakhs ఫోన్ పే చేస్తాలే. ఇక నువ్వు క్షేమంగా వెళ్ళి లాభంగా రా. రేపు పొద్దున మా మామయ్య మినీ కార్ అయితే రాబోతుంది. నాక్కడ ఇప్పుడు మా పెన్న స్టార్ మామయ్య లాంటి కార్ అయితే రాబోతుంది. సూపర్ పెన్న మామయ్య, మీ కార్ లాంటి కార్ నాకు ఇప్పుడు మినీ కార్ రాబోతుంది. నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఇన్ని రోజులు వచ్చిన కార్ల కంటే మీలాంటి కార్ నాకు మినీ వెర్షన్ రాబోతుందంటే చాలా సంతోషంగా ఉంది. మీ కార్ లాంటి కారు ఎంత బాగుంటుంది ఏంటో. సూపర్. పదండి మామయ్య, ఈసారి నేను చెక్ చేస్తాను బెంచ్ కార్ సరిగా ఉందో లేదో మన రోడ్డు మీద. సరే కన్నా, నువ్వే చెక్ చేద్దులే. ఒక్క నిమిషం ఆగు, నేను యూటర్న్ తీసుకొని బ్యాక్ సైడ్ పార్క్ చేస్తాను. ఎందుకంటే అసలుకే తెలుసు కదా మన రోడ్డు మీద అయితే 1 way. అబ్బా అన్ని కార్లు ఇక్కడే వస్తుంటాయి. ఓకే ఇప్పుడైతే నేనైతే బెంచ్ కార్ అయితే కింద దించేస్తాను. కానీ జాగ్రత్తగా ఆడుకోవాలి రే. రోడ్డు మీద కానీ అలా కొండ మీదకి తీసుకువెళ్ళి నడుపు. అయ్యో ఎవర్రా గుద్దింది? ఏంటయ్యా మీ కళ్ళు కనబడట్లేదా? అబ్బా ఇప్పటికే ర్యామ్ ఛాలెంజ్ ఆడొచ్చి కాలు మొత్తం నుజ్జు అయిపోతుంటే. సరే పదరా కన్నా వెళ్దాం. అలాగే మామయ్య. పాప మా పెన్నమావయ్యకి మళ్ళీ కారు గుద్దింది. నా కోసం ఎన్ని కష్టాలు పడుతున్నాడు మా పెన్నమావయ్య. మా పెన్నమావయ్యకి ఏం అవ్వకూడదని కోరుకుందాం పిల్లలు. ఓకే నేను ఇప్పుడైతే రోడ్డు మీద కాకుండా ఇలా ఆఫ్ రోడింగ్ ట్రై చేస్తాను. వావ్, బెంచ్ కార్తో కూడా సూపర్గా వెళ్ళచ్చు ఆఫ్ రోడింగ్. చూడండి పిల్లలు, ఆ తార్ కార్ ఒకటే కాదు, ఈ బెంచ్ కార్తో కూడా సూపర్ గా వెళ్ళచ్చు ఆఫ్ రోడింగ్. ఒక రోజు ఇటువంటి ఆఫ్ రోడ్ కార్స్ అన్ని కలిపి మనం కొండపైకి గుట్లపైకి వెళ్దాం. ఏమంటారు పెన్నమావయ్య, చెప్పండి వెళ్దామా? సరే నువ్వు అన్న ప్రతిదానికి నువ్వు కొట్టాలి కదా, లేకపోతే ఇంట్లో అన్నం తినను, ఆ పని చేయను, అక్కడికి వెళ్ళను, స్కూల్కి వెళ్ళను, ఒకటే మారం చేస్తుంటాడు. అబ్బా మీలాంటి చిన్నపిల్లలు. నెక్స్ట్ మార్నింగ్. నీకంటి చూపుల్లోకి నా ప్రాణం దూరిందే, ఏ మాయ చేసావే ఓ బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్ ఫ్లయింగ్ స్కైయింగ్. అరే వీళ్ళు ఎక్కడే ఉన్నట్టున్నారు. అరే షించాన్ పెనర్ స్టార్, ఏంట్రా మీరు ఎప్పుడు చూస్తున్నా మినీ కార్స్ కోసం అసలు నిద్రపోకుండా ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటారు.
ఏంట్రా ఏంటి ఆ చేతిలో ఏంట్రా పడుతురా ఏంటది ఇదే ఆ ఈగల దోమలు తరిమే బ్యాట్ అంకుల్. మీ గుండు ఉంది కదా, మీ గుండు మీదకి ఎక్కువ ఈగల దోమలు వస్తాయని తరిమిదామని తీసుకొచ్చాను. రే షించాన్ కాసేపు సైలెంట్ గుండు. సరే సైమన్ బాబాయ్, ఓకే వచ్చిన పని కానివ్వండి. ఇక ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? త్వరగా పార్సల్ కింద దించండి సైమన్ బాబాయ్. సరే సరే పెన్ స్టార్, ఇప్పుడే ఆ పార్సల్ కింద దించేస్తున్నాను. అబ్బా రే షించాన్, నీ కళ నెరవేరబోతుంది. మీ మామయ్య కార్ లాంటి కారు మినీ కారు కావాలని అడిగావు కదా, అదిగో తీసుకొచ్చాను. సరే పెన్ స్టార్, ఇదిగో రిమైనింగ్ $5,00,000 కూడా నీకు ఫోన్ పే చేసేస్తున్నాను. సరే సరే, ఇక నేనైతే వెళ్ళొస్తా. నాకు ఇప్పటికే చాలా ఆర్డర్స్ ఉన్నాయి, ఆలస్యం అయిపోయేలాగుంది. ఓకేనా? ఓకే ఓకే సైమన్ బాబాయ్, నువ్వు క్షేమంగా వెళ్ళిరా. ఓకే మొత్తం నాకు 5,000 అరే $5,00,000 సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సైమన్ బాబాయ్. ఓకే ఓకే, ఎంజాయ్ రా. బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా? పండు తెచ్చావా? గుట్లో పెట్టావా? గుట్టుక్కు మింగావా? మావయ్య త్వరగా త్వరగా ఓపించండి మావయ్య. పెన్నస్టర్ కార్ లాంటి కారు, అది కూడా మినీ కారు. త్వరగా ఓపించండి మావయ్య, చూడాలని ఎంత ఆతృతగా ఉంది. సరే సరే బంగారం, ఓపెన్ చేసేస్తాను. ఒక్క నిమిషాకు గొడ్డలు తీసుకొస్తాను. ఆల్రెడీ పిల్లలు మొత్తానికి గొడ్డలు అయితే తీసుకున్నాం. పదండి వెళ్ళి ఇక బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. అమ్మో ఈసారి చూడు ఎన్ని తాళం కప్పలు పెట్టాడో. 1 2 3 కాలం తప్పలా. ఓకే మొత్తానికైతే మనం బద్దలు కొట్టేద్దాం పిల్లలు. చలో. అరే ఈ చెక్క చాలా స్ట్రాంగ్ గా ఉంది, అస్సలు ఏమాత్రం కూడా ఈ గొడ్డకి అస్సలు తెగట్లేదు. ఓకే నేను మొత్తానికైతే బద్దలు కొట్టేస్తున్నా. అరే షించాన్ ఓపెన్ అయిపోయింది చూసావా? రేయ్ నీ మినీ కారు అచ్చ నా కార్ లాగా ఉంది, ఎంత బాగుందో స్టైల్ గా. అవును మావయ్య, సూపర్ గా ఉంది. వావ్, వెనకాలేమో పెన్నస్టార్, ముందేమో షించానని. నిజంగా మావయ్య సూపర్ సూపర్. అయ్యి బాబాయ్, రెడ్ అండ్ బ్లాక్ కలర్ ఎంత బాగుందో. మావయ్య నాకు మీ కార్ లాంటి కార్లు నచ్చేది ఏంటో తెలుసా? ఆ చక్రాలు. హే సూపర్ సూపర్. లోపల చూడండి, వెనకాల మేము టూర్కి వెళ్ళడానికి ప్యాకేజ్ పెట్టుకోవడానికి లగేజ్ బ్యాగ్ ప్యాస్ కూడా ఉంది. ముందైతే చూడండి స్టీరింగ్, వావ్ గేర్లు, అదేవిధంగా పాటలు సినిమాలు చూడడానికి మంచి స్క్రీన్. ఎంత బాగుందో. 4 సీటర్ సూపర్ గా ఉంది. మావయ్య మీరు ముందు నడిపి చూపిండి మావయ్య. మా దేవుడు పెన్నా మావయ్య, అందుకే ఎప్పుడైనా సరే మా దేవుడికే ఇస్తాను ఫస్ట్ నడపమని. రే నువ్వు పొగిడిన చాలేరా. వీడికి కారు కొన్న ప్రతిసారి దేవుడు దేవుడు అని నన్ను మాత్రం పొగడతలతో ముంచేస్తున్నాడు పిల్లలు. సరే ఇదిగో నీ కార్ నువ్వే డ్రైవ్ చేద్దురా. అలాగే మావయ్య వచ్చేస్తున్నా. హే భలేగా ఉంది నా టొయోటా లెజెండరీ మినీ కార్. పిల్లలు మీలో ఎంతమందికి కార్ నచ్చిందో కామెంట్ చేయండి. ఒక్క నిమిషం ఆగండి, మా మామయ్య కారు పెద్దది చూడండి. 2 పక్క పక్క పెట్టించి చూస్తే భలేగా ఉంది కదా, ఎంత బొట్టుగా ఉందో కారు. మేము అస్సలు కనిపించే దయ్యం కారు. ఒకసారి చూద్దాం నైట్ వేళ ఎలా ఉంటుందని. అమ్మో ఈ కారు తీసుకొని మేము నైట్ వేళ వెళ్తే ఏంట్రా బాబు కార్లు ఎవరు లేరని చెప్పి ఎదురుగా వచ్చే వాళ్ళు భయంతో పరిగెడతారు. మామయ్య ఒకసారి మనం పబ్లిక్ రియాక్షన్ కూడా చూద్దామా? పబ్లిక్ థియేటర్ దగ్గరికి వెళ్ళి మన రియాక్షన్ చూద్దాం మామయ్య, ఏమంటారు? ఇక అనేది ఏముంది, ఓకే అనక తప్పుతుందా? సరే పద. కానీ చెప్తున్నా షించాన్, నువ్వు ప్రతిసారి అందరిని గుద్దేస్తున్నావు. ఈసారి ఎవరిని గుద్దనని నాకు మాట నువ్వు అర్థమవుతుందా? నువ్వు భయపెట్టాలి కానీ అందరిని కారు తీసుకొని గుద్దకర కన్నా వాళ్ళు కంప్లైంట్ చేస్తారు పోలీసులకి. అలాగే మామయ్య, ఈసారి ఎవరికి తగలకుండా పోనిస్తాను కార్ని. వావ్ ఎంత బాగా వెళ్తుందో, భలే స్పీడ్ గా వెళ్తుంది. హుర్రే హిప్ హిప్ హుర్రే, భలే 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 సూపర్ గా వెళ్తుంది. అదిగోండి అక్కడ జనాలు అయితే ఉన్నారు. ఇప్పుడు మనం వాళ్ళని భయపడదాం బూ అని. ఎందుకంటే దీని లోపల ఎక్కినాక మేము అసలు కనపడం. ఇది దయ్యం మినీ కార్, భలేగా ఉంటాయి. సైన్ బాబాయ్ చేసే మినీ కార్లని సూపర్ ఉంటాయి. బూ ఆంటీ అప్పుడే భయపడింది. ఎవరే లేవని చూసి అలా భయపడతాను చూడండి. బూ అరే వీళ్ళు భలే భయపడుతున్నారు. నుండి వీళ్ళందరినీ పరిగెత్తించేలా చేస్తా. బూ ఎన్నేంటి భయపడలేదు, ఒక్క నిమిషం ఇప్పుడు భయపడతాడు. బూ ఈ అంకుల్ 6 కొట్టాను, అంకుల్ 4 కొట్టాను. ఈ అంకుల్ కూడా 6. గుద్దితే భలే ఎగిరి పడుతున్నారు. అమ్మ మా మామయ్య చూడలేదు, లేకపోతే నాకు ముట్టుకేస్తాడు. బూ భయపడండి. వీళ్ళిద్దరు లవర్స్ అనుకుంటా, వీళ్ళిద్దరు కూడా భయపడ్డారు. ఈ రౌడీలు చూడండి, వీళ్ళు భలే భయపడుతున్నారు కదా. అమ్మయ్య భలే సరదాగా ఉంది. మామయ్య ఒకసారి దీన్ని మనం స్పీడ్ టెస్ట్ కూడా చేద్దామా, ఏమంటారు? సరే పద, ఆ కార్యక్రమం కూడా మనం త్వరగా ముగిచ్చేద్దాం. లేకపోతే నువ్వు అక్కడ ఉన్న విమానాలను కూడా ధ్వంసం చేసేలా ఉన్నావు. సరే చిన్న, గుర్తు పెట్టుకో, ఎటువంటి విమానాలను గుద్దకుండా వెళ్ళాలి ఈరోజు. పాపం నిన్నేం జరిగిందో చూసావు కదా. ఆ విటారా బ్రిడ్జ్ తీసుకువెళ్ళి వేరే కారు గుద్దావు, అంతే. ఆ విమానం అయితే బద్దలైపోయింది. పాపం ఆ విమానంలో ఉన్న వ్యక్తి కూడా చనిపోయాడు. రే జాగ్రత్త అని చెప్తూనే ఉన్నాను కదరా. రే షించాన్ చిన్నగా వెళ్ళరా. మావయ్య మీరు కావాలని భయపడినట్టు నటిస్తున్నారు కదా, నాకు తెలుసులే. లేకపోతే మీరే నాకంటే ఎక్కువ స్పీడ్ వెళ్తారు. ఓ నాకు అర్థమవుతుంది, చిన్న పిల్లని కదా, నేను అంత స్పీడ్ వెళ్ళకూడదని మీరు భయపడుతున్నట్టు నటిస్తున్నారు కదా. నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ విమానం అంకులండి మళ్ళీ వచ్చాడు. అయ్యో పక్క జరగండి అన్నయ్య. ఏంటి అతను పక్కకి వెళ్ళిపోయాడు. బాబాయ్ ఒక డాష్ ఇవ్వగానే అక్కడికి వెళ్ళిపోయాడు చూడండి. భలే కామెడీగా ఉంటుంది ఆ విమానం అన్నయితే. అమ్మయ్య మొత్తానికి మనం ఎయిర్పోర్ట్ ట్రాక్ దగ్గరికి అయితే వచ్చేసాం పిల్లలు. ఇప్పుడు మనం వెళ్ళి త్వరగా మనం ఇప్పుడు స్పీడ్ టెస్ట్ అయితే చేసేయాలి. అరే
అమ్మో ఎంత పెద్ద విమానము. హై సూపర్ ఉంది. వావ్ ఎంత బాగుందో పెద్ద విమానం. సరే మావయ్య ఇక స్టార్ట్ చేయమంటారు స్పీడ్ టెస్ట్? ఇక స్టార్ట్ చేయరా. స్టార్ట్ చేయకుండా ఇంకేం చేస్తావు? వచ్చేపోయే విమానాన్ని గుద్దుతూ పోతావా? అమ్మా మొత్తానికైతే వీడు స్టార్ట్ చేశాడు. చూద్దాం మరి ఎంత స్పీడ్ వెళ్ళిందో పిల్లలు మీరు కామెంట్ చేసి చెప్పండి. షించాన్ ఎప్పుడు చూసినా ఎక్కువ స్పీడే చెప్తున్నాడు. యాక్చువల్ కరెక్ట్ స్పీడ్ ఎంతో మీరు కామెంట్ చేయాలి పిల్లలు. ఏంటి మావయ్య నేను తప్పు చెప్తున్నానా? ఊరుకొని పెన్న మావయ్య. ఓకే పిల్లలు మీరు కరెక్ట్ గా కామెంట్ చేసి చెప్పండి. చాలా ఇప్పుడు ఎంత స్పీడ్ వెళ్తాయో చూడండి. 110 110 120 130 140 170 210 220 230 240 250 260 279 279 km/h స్పీడ్ వెళ్ళింది మావయ్య. చూసారా మావయ్య 279 km/h స్పీడ్ వెళ్ళింది మావయ్య. రే 279 కాదు అది 259 km/h. అమ్మా నాకే మళ్ళీ అబద్ధాలు వేద్దాం అనుకున్నావా ఏంటి నువ్వు? పిల్లలు నిజం చెప్పండి, అది 259 km/h స్పీడే కదా వెళ్ళింది. ఈ షించాన్ ప్రతిసారి అబద్ధాలు ఆడుతున్నాడు కదా. ఏంటి మావయ్య నేను అబద్ధం ఆడానా? ప్రామిస్ మావయ్య నేను ఎటువంటి అబద్ధం ఆడలేదు మావయ్య. కావాలంటే మన సబ్స్క్రైబర్స్ పిల్లలు మీరందరూ కామెంట్ చేసి చెప్పండి 279 km/h స్పీడ్ వెళ్ళిందని. మా మావయ్య ఎప్పుడు అంతే, నేను ఎక్కువ స్పీడ్ వెళ్తే తక్కువ స్పీడ్ అనే చెప్తాడు. 259 km/h స్పీడ్ అంట, కాదు 279 km/h స్పీడే వెళ్ళింది. సరే సరే మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసి చెప్తారు కదా. అమ్మయ్య మొత్తానికైతే అరే ఈ వ్యూ ఎంత బాగుందో కదా పిల్లలు. చూడండి విమానం కింద నుంచి ఎలా పోనిస్తున్నాడు మన షించాన్. రే 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 చూసుకుని వెళ్ళు. అనుకున్నా నువ్వు మళ్ళీ ఆ విమానం టైర్లు గుద్దుతావని నేను అనుకున్నాను రా. అబ్బా ఆపు, ఇక్కడ ఆపు ఇంకా. ఆల్ రైట్ పిల్లలు చూడండి ఎంత బాగుందో విమానం కింద మన కార్ ఎలా పార్క్ చేస్తే. ఓకే పిల్లలు ఈ వీడియో ఎలా అనిపించింది మీరు కామెంట్ చేయండి. మరిన్ని